నిజం చెప్తున్నా, చెప్పినంత మాత్రాన విన్నంత మాత్రాన ఏది రాదు కదా. ఎవరికి చెప్పేది, ఏం చెప్పేది, అసలు ఎవరు వినాలి, ఏం రావాలి అనుకుంటున్నారా? సో అది తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఇదైతే మండే రోజు వ్లాగ్. ఆ రోజు కూడా మా హస్బెండ్ పొద్దున్నే డ్యూటీ పర్పస్లో బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అందుకని 3:30కి లేచి 4 వరకు అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట. సో తను వెళ్ళేటప్పుడు నన్ను లేపమన్నాను, ఎందుకంటే తనకి ఈరోజు నేను బాక్స్ కానీ స్నాక్స్ కానీ ఏమి ఇవ్వట్లేను అని. కొందరికి డౌట్ రావచ్చు, వెళ్ళే ముందు లేసి బాక్స్ కానీ స్నాక్స్ కానీ ఎలా అని. బట్ ఈరోజు అయితే నేను అవేమి ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అక్కడ ప్రొవైడ్ చేస్తా అన్నారంట. అందుకని ఏం లేవు కాబట్టి నన్నైతే నువ్వు వెళ్ళే ముందే లేపు, నువ్వు లేసేటప్పుడు అయితే లేపుకు అని ముందే చెప్పి పడుకున్నాను. అందుకని రెడీ అయ్యి వెళ్ళేటప్పుడే లేసాడు. ఒక చిన్న క్లిప్ అయితే నేను వీడియో తీసుకున్నాను మీకు చూపించడం కోసం. ఇక దాని తర్వాత నేనైతే మళ్ళీ ఏం పడుకోలేదు, ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియో ఎడిటింగ్ వర్క్ ఉన్నదనమాట. అందుకని 4 నుంచి 5 వరకు అయితే నేను ఎడిటింగ్ వర్క్ చేసుకున్నాను. ఇక దాని తర్వాత కిచిడి చేయడం కోసం ఇక్కడ వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను. అన్నీ ఏం వేయట్లేదు, ఉన్నాయి కొన్ని కూరగాయలు, అవన్నీ వేద్దాం అనుకున్నాను. బట్ వేసినా యూజ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళన్నీ తీసి చెత్త చెదరం లాగా పక్కన పెడతారు కాబట్టి. సో అందుకని కొన్ని క్యారెట్లు, పొటాటో ఇంకా అంతే, అవే కట్ చేయడానికైతే ఇంకా అవి పీల్ తీసి కట్ చేస్తున్నా అనమాట. ఈరోజు స్కూల్కి పిల్లల్ని వేరే వాళ్ళ బండి మీద పంపించాలి కాబట్టి వాళ్ళది ఇంకా తొందరగా లేపి ఫాస్ట్గా అయితే రెడీ చేయాలి. అందుకని ఇంకాస్త తొందరగా పని అయితే చేసుకోవాలన్నమాట. పడుకున్న వాళ్ళు లేస్తారు కాబట్టి ఈ పని కొంచెం స్లోగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే గిన్నెల సౌండ్ అది ఏదో ఒక సౌండ్ అవుతుంది కదా. అందుకని వాళ్ళు లేస్తారేమో అనేసి కొంచెం స్లోగా చేయాల్సి వస్తుంది. నాకు ఇదంతా పని చేసే వరకు అంటే బియ్యంలో ఏమైనా ఉంటే అదంతా ఏరేసి బియ్యం కడిగి నానబెట్టి ఇవన్నీ కట్ చేసి అవి కూడా కొంచెం సదురుకొని పెట్టేసరికి ఇంకా 5 నుంచి 5:30 వరకు అయితే అయ్యింది. ఇక ఇప్పుడు నేనైతే తూడ్చే పని అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పటికైతే 5:30 క్రాస్ అయింది. మీరు గమనించారా, పొటాటో కట్ చేసి పెడితే కాసేపటికి బ్లాక్ అవుతాయి కదా, అలా అవ్వకుండా నేనైతే ముందే కొన్ని ఎసర్లోని వాటరే పోసి పెట్టాను. ఇక ఇప్పుడైతే పిల్లల కోసం పాలు వేడి చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళకి పాలు ఇంకా పాలల్లో అప్పలు కొన్ని బిస్కెట్లు ఇంకా వాళ్ళు ఏది అడిగితే అది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. మనం ఇచ్చినవి తినరు ఖచ్చితంగా. సో అందుకని పాలు అయితే వేడి చేస్తున్నాను. దాంతోపాటు కిచిడి కూడా చేస్తున్నాను. కిచిడి చేస్తున్నారు మరి పాలు ఎందుకు అంటున్నారా? కిచిడి అయితే నేను టిఫిన్ కోసం చేయట్లేదు, లంచ్ బాక్స్ పెట్టడానికి చేస్తున్నాను. సో ఈరోజు నేను కూడా కిచిడినే లంచ్లోకి తినాలన్నమాట. కర్రీ అయితే ఏం చేయను మార్నింగ్. సో అందుకని ఇప్పుడైతే కిచిడి చేస్తున్నా ఫాస్ట్గా. టైం ఉన్నది బట్ ఇంకా లేట్ అవుతుందేమో అనేసి ఫాస్ట్గా చేస్తున్నాను. వాళ్ళకు కూడా కొంచెం హడావిడి పెడుతూనే చేస్తున్నా అనమాట, ఎందుకంటే వేరే వాళ్ళు మన కోసం ఆగరు కదా. సో అందుకని వాళ్ళకు కూడా కొంచెం ఫాస్ట్గా రెడీ అవ్వు అని చెప్పి నేనైతే ఇక్కడ కిచిడి చేస్తున్నాను. సో ఫైనల్గా మరిషిగాడు అయితే యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట. వాడే వేసుకుంటాడు, మోస్ట్లీ 1 ఇయర్ అవుతుంది అనమాట. అలా అని రోజు వేసుకుంటాడా అంటే నో, వాడికి తెలిసిన పనులు చేయడానికి కూడా బద్ధకం అనమాట చాలా. సో ఫైనల్గా వాళ్ళైతే రెడీ అయ్యారు. మా బుడ్డదానికి అయితే వెళ్ళేటప్పుడే స్కూల్ యూనిఫామ్ వేస్తాను అనమాట, ఎందుకంటే కొంచెం ఏదైనా పడేసుకుంటే కష్టం కదా అనేసి వెళ్ళేటప్పుడే వేస్తాను ఆమెకైతే. మా రిషిగాడు కొన్నిసార్లు కొంట పని చేసినా, కొన్నిసార్లు బాగా అరిపించిన ఇలాంటి టైంలో మాత్రం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాడనమాట. వాడి పనులు వాడే చేసుకుంటాడు. ఎప్పుడు అంటే డాడీ లేడు కదా రిషి, మీరు వేరే వాళ్ళ బండి మీద వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయితే డాడీ లాగా వాళ్ళు వెయిట్ చేయరు కదా, అందుకని ఫాస్ట్గా మనమైతే పనులు చేసుకోవాలి అని ఇలా కొన్ని మాటలు చెప్పినప్పుడు మాత్రం వినడానికి ట్రై చేస్తాడు. వాడి పనులు వాడు చేసుకుంటాడు అనమాట. అలానే రోజు చేసుకోరా అంటే నో, ఎందుకు చేసుకుంటారు, చేసుకోరు, వాళ్ళు పిల్లలే కదా. సో అదనమాట మ్యాటర్. ఫైనల్గా వాడే రెడీ అయ్యాడు. ఇంకా వాళ్ళకైతే పాలు అవన్నీ ఇచ్చేసి ఏం కావాలో అవి ఇచ్చేసాను. సో ఇంకా ఇక్కడ నేనైతే కిచిడి వేసుకుంటున్నాను. ఇక మా బుడ్డది అప్పుడప్పుడు నన్ను ఉన్నదా లేదా అని చూసుకుంటుంది అనమాట. అవును, కానీ ఎవరి పిల్లలైనా ఇట్లనే చేస్తారు కదా, ఒకసారి చెప్తే వింటారు, ఒకసారి వినరు, ఒకసారి అయితే బాగా అర్పిస్తారు, ఇంకొకసారి అయితే దెబ్బలు కూడా తింటారు. ఇక ఫైనల్గా అయితే కిచిడి చేయడం అయిపోయింది. ఇక వాళ్ళకి ఏం కావాలో అవన్నీ బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను. ఇక నేను వీడియో ఆన్ చేస్తే మా వాళ్ళు అయితే ఇంకా ఇప్పుడెప్పుడు మేము కనబడాలా వీడియోలో అనేసి అయితే వాళ్ళు ఒక ఫోటో పోజ్ లాగా ఇస్తారనమాట. ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు, బట్ నేనే అప్పుడప్పుడు ఆపేస్తూ ఉంటాను. మొత్తానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క బండి మీద అయితే స్కూల్కి పంపించిన. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఫుల్ ఆకలిస్తుంది, తొందర వచ్చి తిందాం అనుకున్నా, బట్ చెత్త బండి సౌండ్ అయిందనమాట. ఎందుకు ఆపుడు, అది వచ్చినాక వేసేసి తిందామనే లోపే అది ఇక సౌండ్ చేసిన అర్ధగంటకు వచ్చింది. ఇంకా ఆ మధ్యలో కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసుకున్నా, కానీ ఫుల్ ఆకలేసింది అనమాట. ఇంకా అది వచ్చి చెత్త పోసేసి బట్టలు ఆరేసి ఇప్పుడైతే చాయ్ తాగుదామని చాయ్ పెట్టుకుంటున్నా. చాయ్ మాత్రం మనము అలవాటైన వాళ్ళము. ఇంక ఈ చాయ్ తాగేసి కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది, లాంగ్ వీడియో అవుతుందో కాదో నాకు తెలీదు. దాని తర్వాత ఒక రీల్ తీయాలనుకుంటున్నా, అది ఎట్లా వస్తుందో కూడా తెలీదు.
బట్ ఆ 2 పనులు అయితే చేసుకోవాలి. అయితే కర్రీ చేసే పని కూడా లేదు, ఎందుకంటే కిచిడీని చేసిన, నేను కూడా అదే తినాలి ఈరోజు. ఇంకా కర్రీ అయితే నైట్ వరకు మధ్యలో ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు చేస్తా. మెంతి కూర ఉన్నది, అది కట్ చేసి టమాటా మెంతి కూర అయితే చేసేయాలి. ఇప్పుడైతే చాయ్ తాగాలి ఫుల్గా అర్జెంటుగా, ఫుల్ ఆకలి వేస్తుంది. టిఫిన్ లేదు కాబట్టి చాయ్లో చపాతి అప్పలను వేసుకొని తినాలి. మా ఊళ్ళకు అన్న అప్పలు చపాతి ఇచ్చిన కదా, దాంట్లో సగం కూడా తినలేదు. ఇంకా బుడ్డదైతే దానికి తోడు ఒక బనానా తిన్నది, వాడైతే ఏం తినలే, వాడికి అదే ఎక్కువ అయిందనమాట. ఇన్ని అప్పలు పెడితే ఎట్లా తినాలంటుండు, ఫుల్ అరిసి ఎట్లా అంటే ఫాస్ట్గా తినిపించేసి వాళ్ళనైతే స్కూల్కి పంపించిన, అయిపోయింది. బుడ్డది ఎట్లుంటుందో కొంచెం జ్వరం అటు ఇటు ఉన్నది కదా, తగ్గింది కానీ ఇంకా కొంచెం చూడాలి. 3 days స్కూల్కి పంపించలేను. అవును, కానీ ఈరోజు మీ టిఫిన్స్ ఏంటి, చేసిరా చేయలేదా? ఇంకా నేనైతే మోస్ట్లీ తొందరనే చేస్తా, 10 వరకు కూడా ఆగను. పిల్లలు తొందరగా వెళ్తే తొందరగా తింటాము, ఇంకా వాళ్ళకి కొంచెం అటు ఇటు లేట్ అయితే మోస్ట్లీ 9 వరకు 9-5 అట్లా వెళ్తారనమాట. సో వాళ్ళు వెళ్ళిపోగానే ఇంకా తిన్న తర్వాతనే వేరేది ఏమైనా వేసుకుంటా. బట్ ఈ రోజే ఫస్ట్ టైం లేట్ అయింది, ఆ చెత్త మధ్యలో ఎందుకు తినాలి అనేసి ఇంకా అది వచ్చి ఇంకా పోసినాక తింటున్నా అనమాట. అది కూడా ఈరోజు ఇంత తాగేది కదా, ఇంత గ్లాస్ చాయ్, ఈరోజు ఇంత పెద్ద చాయ్ వేసుకొని చపాతి అప్పలును వేసుకొని తినాలి, ఎందుకంటే టిఫిన్ లేదు కాబట్టి కడుపు నింపుకోవాలి. ఫైనల్గా మార్నింగ్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్. ఇప్పుడైతే టైము 12:20 అవుతుంది, మా బుడ్డది వచ్చే టైం కూడా అయింది. దీనికంటే ముందు నేను ఏం చేసిన అంటే టీ 10:30 10:05కి అట్లా తాగిన కదా, దాని తర్వాత ఒక రీల్ తీసిన, అంటే షార్ట్, అది తీసి అప్లోడ్ చేసిన. దాని తర్వాత ఒక పెద్ద లాంగ్ వీడియో అయితే అది కూడా ఎడిటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం అప్లోడ్ చేస్తాను అనమాట, అంటే సాటర్డే రోజుది. ఇంకా సండే ఎవరు చూడరు కదా అనేసి అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఇప్పుడే ఎడిట్ చేసిన. ఇంకా మా బుడ్డది వచ్చి తినడం అయిపోయి మా రిషిగాడు వచ్చి వాళ్ళిద్దరిని పడుకోబెట్టిన తర్వాత అదైతే అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి మా బుడ్డది స్కూల్ నుంచి వచ్చింది. ఇంకా ఆమెకి డ్రెస్ చేంజ్ చేసి కడిగిన తర్వాత ఇద్దరం అయితే కూర్చొని తిన్నాము. నాదైతే అయిపోయింది. ఆమె ఇప్పుడు ఇంకా తింటూనే ఉంది, చూడండి ఎట్లా తింటుందో చూడండి, ఏమేమి తింటుందో. ఆల్రెడీ తిన్నది, ఇంకా కావాలి అనేసి ఆ గిన్నె తీసుకుంది, మిగిలితే ఇందులో వేసి పెట్టిన, ఇంకా కావాలనేసి అందులో కూడా ఇందులో వేసుకొని ఇంకా వేషాలు వేస్తున్నది. ఇప్పుడు తనకి అది వద్దనుకుంటా, పడేయాలి. కిన్నో వద్దా, పడేనా మరి తిను బాయ్ చెప్పు, బాయ్. ఇదనమాట మ్యాటరు. ఇప్పుడు మా రిషిగాడు వస్తాడు, 2 అయింది, ఇంకో 10 minutes ఉన్నది. ఇక వాడు వచ్చినాక కొన్ని వేషాలు వేస్తాడు. ఇక దాని తర్వాత ఎట్లా ఒకలాగా వాళ్ళిద్దరిని పడుకోబెట్టిన తర్వాత నేను వేరే పనులు చేసుకోవాలి. తిన్నది ఎక్కువైందా తిన్నది అనగాలి తెలియదు, మొత్తానికి అయితే స్కిప్పింగ్ ఆడుతుంది. తిన్న వరకు తిన్నది చూడండి, ఇప్పుడైతే ఈవినింగ్ టైమ్ 4:30 అవుతుంది. ఇంకా మా రిషి వచ్చినాక వాళ్ళిద్దరిని పడుకోబెట్టేసి నేను కూడా కాసేపు పడుకున్నా, ఎందుకంటే వాళ్ళు ఒక్కరిని పడుకోమంటే పడుకోరు కాబట్టి. కొద్దిసేపు పడుకున్నా, వాడైతే పొర్లి పడుకున్నాడు. ఎందుకో ఈ మధ్యన అసలే పడుకోవట్లేడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ చెప్పినా కదా ఈ ప్రాబ్లం ఉండదు నాకు. ఎదుగోండి ఇప్పుడే లేస్తున్నారు వీళ్ళు కూడా. ఇంక ఇప్పుడైతే పాప్కార్న్ ఉంది అది ఇంట్లో, అది బాయిల్ చేద్దామని పెట్టిన. యాక్చువల్లీ వీటితో పాప్కార్న్ చేస్తారు కదా, అట్లా ఒకసారి ట్రై చేసిన, నాకైతే రాలేదు. ఇప్పుడు కూడా చేస్తా అని చెప్పిన వీడిని, మరి వీడు అడుగుతాడు కావచ్చు ఇప్పుడు. చేద్దామంట. ఇగో ఇవి బాయిల్కి పెట్టినా, ఈ బాయిల్ అయినాక చేద్దాం, ఇల్లు ఉడిచినాక. సో నేనైతే ఇల్లు ఉడిచినాకనే స్నాక్స్ పెడతాను, అది ఏదేమైనా. బట్ తొందరగానే చేస్తాను అనమాట. ఈరోజు ఒకటే లేట్ అయింది. మీరు ఆన్ చేస్తా. ఇవి కూడా ఇప్పుడే ఇప్పిన, కానీ ఇవి ఒక్క రోజుకే మొహం అంతా వాడిచేసినాయి, అంటే వాడిపోయినాయి అనమాట. నిన్ననే తెచ్చిండు, నిన్న ఈ టైంకి ఏమో అప్పుడే ఇవి వాడిపోయినాయి. సో ఇప్పుడైతే బాయిల్ చేయడానికి పెట్టిన. వీటి తర్వాత టైం ఉంటే చేస్తా పాప్కార్న్ లాగా, లేదంటే రేపు ట్రై చేస్తా, ఎందుకంటే కర్రీ చేయాలి కదా, పొద్దునే చేయలేదు. ఇంకా వీళ్ళు పడుకున్నాక నేను ఏం చేసిన అంటే కొంచెం ఎడిటింగ్ వర్క్ అయిపోయింది, కానీ థంబ్నెయిల్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు కదా, లాంగ్ వీడియో కాబట్టి కొంచెం టైం పట్టింది. సో అది చేసుకొని మళ్ళీ స్నానం చేసి బయట ఊడ్చిన, ఇల్లు ఊడవలేదు. ఇంక విప్పిన వీళ్ళేసేలోపు, ఇంకా అప్పటికే వీళ్ళు వేస్తున్నారు. వీళ్ళు వేసిరంటే ఇంక ఏ పని కాదు నాకు. సో ఇప్పుడైతే బాయిల్కి పెట్టేసి ఇంక వేరే పని అయితే చేసుకుంటా.
ఇక స్నాక్స్ టైం కాగానే మా బుడ్డదైతే గిన్నెలు వెతుక్కుంటది. ఏమి ఇస్తారా, ఏం వెతుక్కోవాలని. ఏమి ఇయ్యకపోతే ఇక షెల్ఫ్‌లెక్కి సర్దేస్తదనమాట. అవును, ఇవి ఉడకపెట్టిన తర్వాత ఎక్స్‌ట్రా వాటర్‌ని మీరేం చేస్తారు? నేనైతే తాగేస్తాను. అప్పుడప్పుడు మా రిషి తాగుతాడు గానీ ఎక్కువగా తాగడు. ఇక మిగిలిస్తే నేనే తాగుతాను కంపల్సరీ. ఎప్పుడైనా ట్రై చేయని వాళ్ళుంటే ట్రై చేయండి. హెల్త్‌కి కూడా మంచిది. నిజం చెప్తున్నా, ఎవరికైనా ఏదైనా చెప్పినంత మాత్రాన రాదు. అది ప్రాక్టికల్‌గా చేస్తేనే వస్తుంది. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కొందరంటారు మీ పిల్లలు ఇలా ఉన్నారా, అలా ఉన్నారనా. అంటే మా పిల్లల విషయమనే కాదు, ఇంకొందరు మాట్లాడుకునేటప్పుడు కూడా నేను విన్నా అనమాట. పిల్లలు ఉన్నారు కాబట్టి మనకు ప్రాక్టికల్‌గా అర్థమైందనుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్తాను, తినే విషయంలో అనమాట. అంటే మా రిషిగాడు ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి కూడా టిఫిన్స్ మంచిగా తింటాడు. అన్నం తినడానికి ఇబ్బంది పెట్టేది. మా బుడ్డది పొట్టలో ఉన్నప్పుడైతే వాడు తినడం స్టార్ట్ చేసిండు. తిను 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 అనేది ప్రతి ఒక్క బుక్కకి. అలా చెప్పినంత మాత్రాన వాడు తినడం అయితే ఫాస్ట్‌గా అయితే తినలేకపోతాడనమాట. ప్రెజెంట్ కూడా 1 అవర్ పడుతుంది అన్నం తినడానికి. అదే వేరేది వాడికి ఇష్టమైంది కానీ, పెరుగు కానీ ఇచ్చినప్పుడు మాత్రం ఫాస్ట్‌గా తింటారు. చూసిర్రా? మనం తిను తిను అన్నా కూడా ఒక గంట సేపైనా అన్నం అయితే తినరు. వాళ్ళకి ఇష్టమైంది ఇస్తే మాత్రం కొంచెం ఫాస్ట్‌గా తింటారనమాట. తినడానికి కూడా ట్రై చేస్తారు. ఇక మా బుడ్డదాని విషయానికి వస్తే మాత్రం ఫుడ్ విషయమే సేము. టిఫిన్స్ అయితే మంచిగా తింటది. చెప్పినా చెప్పకపోయినా ఎంత కావాలో అంత తిని లేసి ఆడుతదనమాట. ఇక మరి అన్నంలో కర్రీ కలిపి ఇస్తే మాత్రం ఒక్క బుక్క కూడా నోట్లో పెట్టదు. అదే కర్రీతో పాటు పెరిగేసి ఇస్తే మాత్రం ఖచ్చితంగా మొత్తం తినేంత వరకు తిని లేస్తది. సేమ్ టిఫిన్స్ లాగానే అనమాట. సో ఇది నాకు ప్రాక్టికల్‌గా అర్థమైంది కాబట్టి చెప్తున్నాను. కొందరంటారు, మీరు పిల్లలకి నేర్పించలేదా? నేనైతే ఫస్ట్ నుంచి నేర్పించాను మా పిల్లలకి అని. నేను నిజం చెప్తున్నా, మా ఫ్రెండ్ వాళ్ళకి సేమ్ ఒక పాప, ఒక బాబు. వాళ్ళ పిల్లలు మాత్రం ఇంకా కూడా తినరు అని బాధపడుతదనమాట. ఎందుకంటే ఎవరికైనా అంతే ఉంటుంది కదా! ఎల్‌కేజీ, ఫస్ట్ యూకేజీ, ఫస్ట్ క్లాస్‌కి వెళ్తున్నారు ఇంకా తినట్లేరు అంటే మోస్ట్‌లీ అంతే ఉంటుంది ఎవరికైనా. సో అందుకే చెప్తున్నాను, ఎవరికైనా ఏదైనా కూడా చెప్పినంత మాత్రాన, విన్నంత మాత్రాన రాదు. వాళ్ళకి ఇష్టపడి వాళ్ళంతట వాళ్ళు చేస్తేనే కానీ వస్తుందన్నమాట. చిన్న పిల్లల విషయం అనే కాదు, పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోయినాక కూడా కొందరు కొన్ని వేషాలు వేస్తారు. అది కొందరు చెప్తారు, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా ఉండాలి, కొన్ని పాటించాలి, ఇలా అలా అని. బట్ వాళ్ళు వినరు. వాళ్ళకి తెలుసు అలా చేయాలని. బట్ వాళ్ళ పొగరుని వాళ్ళు చూపించుకుంటారనమాట. సో ఇక్కడ నేను చెప్పేది అదే. కొందరు మంచి మాటలే చెప్తారు, ఎందుకంటే అత్తగారింటికి అలా ఎలా ఉండాలో. బట్ వాళ్ళు వినరు, ఎందుకంటే వినాలని వాళ్ళకు ఉండదు కాబట్టి. ఎందుకంటే వాళ్ళ పొగరుని వాళ్ళు చూపించుకోవాలి కాబట్టి. సో నేను చెప్పేది ఫైనల్గా ఇదే. ఎవరికైనా ఏదైనా కూడా చెప్పినంత మాత్రాన ఏది రాదు. ప్రాక్టికల్గా మనం చేస్తేనే, చెయ్యాలి అనిపిస్తేనే చేయగలుగుతాం అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పాలి అనుకున్నదైతే ఇదేను. మరి మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన గింజలు అయితే వాటర్ మిలన్ కట్ చేసినాక గింజలు ఉంటాయి కదా, కొన్నిట్లలో తక్కువ ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. బట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం పడేయకుండా వాటిని ఎండబెట్టాము అంటే మన గ్రేవీ వాటిల్లోకి కొన్ని పప్పులు యూజ్ చేస్తాం కదా, సో వాటిల్లో ఇవి కలిపి గ్రేవీకి కూడా యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా నేనైతే నైట్ చేస్తున్నాను కర్రీ. ఇంకా ఈవినింగ్ పనులన్నీ చేసుకొని మా బుడ్డోళ్ళకి హోంవర్క్ అయితే రాయించేసి ఇప్పుడైతే నేను కర్రీ చేస్తున్నాను. ఇక పనులైతే ఏం లేవు. ఇక చేసిన వంట తినేసి గిన్నెలు తోమేసి మొత్తం నీట్గా సర్దేసుకొని పడుకోవడమే అనమాట. సో ఈ నా డే అనేది ఇలా ముగిసిపోయింది. మరి ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? కొంచెం సింపుల్గానే ఉంటుంది. బట్ నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని